ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 24వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం అర్థం కావాలంటే ఇది ఏ సందర్భంలో వ్రాయబడిందో తెలుసుకోవాలి. దీనికి పై వచనాల్లో యెహెజ్కేలు ఇజ్రాయేల్ యొక్క గొర్రెల కాపరులకు వ్యతిరేకంగా ప్రవచించాడు. వారిని మందను జాగ్రత్తగా చూసుకొని మరియు వారి స్వంత లాభం కోసం వారిని దోపిడీ చేసిన వారిగా వర్ణించాడు. దేవుడు యెహెజ్కేలు ద్వారా మంచి కాపరి పాత్రను పోషిస్తానని, తన ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటానని మరియు వారు చెల్లా చెదురుగా ఉన్న అన్ని దేశాల నుండి వారిని సమకూరుస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ఇజ్రాయేలీలకు తమ నాయకులచే విడిచిపెట్టబడిన బాధలను అనుభవిస్తున్న వారికి ఒక భరోసా లాంటిది. ఈ వాగ్దానంలో దేవుడు వారి దేవుడని ప్రకటించాడు. ఇజ్రాయేలు ప్రజలతో తన నిబంధనను మరొకసారి గుర్తు చేశాడు. బైబిల్ అంతటిలో కూడా దేవుని మార్పులేని స్వభావాన్ని మరియు ఆయన ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను ఇది తెలియజేస్తుంది. ఇదే వాగ్దానంలో నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండునని ప్రకటించాడు. ఇక్కడ దావీదు యేసుక్రీస్తుకు సూచనగా ఉండవచ్చు. పాత నిబంధనలో చాలాసార్లు యేసుక్రీస్తు దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. ప్రజలలో ఒక యువరాజుగా దావీదు యొక్క ప్రస్తావన ఒక నీతిమంతమైన మరియు న్యాయమైన నాయకత్వ స్థాపనను సూచిస్తుంది. ఇది అంతిమ రాజైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భవిష్యత్తు పాలనకు సూచనగా ఉంది. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా వాక్కు ఇదే, ఇజ్రాయేల్ వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును అని. ప్రియులారా, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చిచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలి అనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక
శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలో మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నానని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మార్పులేని నీ స్వభావాన్ని బట్టి మరియు నీ ప్రజల పట్ల నీకున్న నిబద్ధతను బట్టి నీకు కృతజ్ఞతలు. అయ్యా, మేము నీ కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడి, నీ రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి, నీ రాజ్య వారసుల మొగుటకు సహాయము దయచేయమని, నీవు దేవుని స్వరూపము కలిగిన వాడవై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని నిన్ను నీవే రిక్తునిగా చేసుకున్నావు గనుక నీవు కలిగి ఉన్న ఈ మనస్సు మేమును కలిగి ఉండుటకు కృప చూపమని, ప్రతి విధమైన శోధన నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే తప్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.